రోహిణి కార్తీ స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు నుంచి. అందుకని మనకి హెల్త్ బాగుండాలంటే నేను రాత్రి ఏం చేసా, ఇది కొరలు ఒక కప్పు, రాగి ఒక కప్పు, రెండు కలిపి నానబెట్టాను అనమాట. నానబెట్టేసి రాత్రి అంతా నానింది. ఇప్పుడు పొద్దున్నేసి ఏం చేస్తున్నానంటే, మామూలుగా ఉంటే పాలు అన్నీ కలుపుకోవచ్చు. ఇక నేను పాలంటే మర్చిపోయి పొద్దున్నే తోడు పెట్టేసా, మజ్జిగ అవసరం కదా ఎండలకి అనేసి మర్చిపోయి తోడు పెట్టా. నేను ప్యాకెట్ పాలు వాడను కాబట్టి నేను ఇందులో పాలు వేయలేదు. కొద్దిగా ఎసరు కాగనిచ్చి ఇది మిక్సీకి వేస్తానన్నమాట. మిక్సీకి వేసి ఇలా వడపట్టాలి. ఇదంతా చెత్త వేస్ట్, ఇది వేస్టేజ్. వడపట్టుకుంటే ఇలా తెల్లటి మిశ్రమం వస్తుంది. ఎసురు కాగనిచ్చి ఆ మిశ్రమం ఇందులో వేసేసి కాసేపు బాగా మరగనివ్వాలి. మరగనిచ్చేసి కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం షుగర్ పేషెంట్స్ అట్లా ఉంటారు కదా, నాకు సాల్ట్ ఇష్టం ఉండదు. సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత చల్లార్చి మజ్జిగలో తాగొచ్చు, బాగుంటుంది. నరాలకి మంచి బలం వస్తుంది, చలవ చేస్తుంది, కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఇప్పుడు ఎండలకు అన్నం తినలేరు కదా పిల్లలు పెద్దలంతా, అందుకు బాగుంటుంది. నేనైతే అలా చేయను. నేనేం చేస్తానంటే, ఇది బాగా మరుగుతుంది కదా, మరిగిన తర్వాత కాస్త బెల్లం వేసేస్తాను. ఇందులో బెల్లం, ఇలాచి, యాలక్కల పొడి ఒక స్పూన్ వేసేసి గట్టిగా వండేస్తానన్నమాట. అది ఎలా అయిపోతుందంటే మన ఐస్ క్రీమ్ టైప్లో అయిపోతుంది. ఆ ఐస్ క్రీమ్ లాగా స్టిఫ్గా తయారు చేసేసి దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్కొక్క కప్పు తిన్నాం అనుకోండి, ఆ టేస్ట్ చాలా వెరైటీగా ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఫ్లేవర్, ఇలాచీ స్మెల్లు, నేను లైట్గా పచ్చకర్పూరం కూడా కొంచెం వేస్తా. అందరు వేయాలని రూల్స్ ఏం లేదు, కాస్త పచ్చకర్పూరం కూడా వేస్తాను నేను. దీన్ని ఇది ఉడికిన దాకా కలియపెడుతూనే ఉండాలి. దేనికంటే ఇదిగో అప్పటికే గడ్డలు కడుతుంది. ఇది ఇలా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కలియపెడుతూ ఉండామనుకోండి, సేమ్ ఒకే క్వాంటిటీలో వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టైంలో ఇది తాగుతూ ఉన్నామనుకోండి, సాయంత్రం దాకా ఒక 2-3 గ్లాసులు తాగామనుకోండి, మనకు అన్నం సగిస్తుంది. తినాలి అని ఆకలి వేస్తుంది, అన్నం సగిస్తుంది. ఈ సమ్మర్ రోహిణి కార్తీ టైంలో ఇరిటేషన్గా ఉంటుంది. అసలు ఏం అర్థం కాదు మనుషులకి, ఏంటి ఎండ అనేది ఒకటి తప్ప ఇంకా వేరేదే దేశ ఉండదన్నమాట. ఇరిటేషన్, కోపం, పిచ్చి అలా ఉంటుంది. ఏంది స్టవ్ ఆగిపోయిందా, వెలుగుతుందా, పిచ్చి అలా ఉంటుందన్నమాట. ఇది తయారు చేసుకొని తింటే కొంచెం మనకి మైండ్ ఫ్రెష్ అయిపోద్ది. ఒకసారి అందరూ ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇందులో కాస్త బెల్లం, ఇలాచీ పౌడర్ వేసేసి, ఇదిగోండి ఇది ఇప్పుడు స్టిఫ్ అయిపోతుంది కదా, చల్లారితే ఇంకా గట్టిగా ఐస్ క్రీమ్ టైప్లోనే అయిపోద్ది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మళ్ళీ డైరెక్ట్గా అలాగే ఇవ్వకుండా గంటితో అలా తిప్పేసామనుకోండి, మన ఐస్ క్రీమ్ టైప్లోనే ఉంటుంది. పైన కాసన్ని వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇచ్చేసామనుకోండి, ఐస్ క్రీమ్ కన్నా ఇంకా టేస్ట్, ఒరిజినల్ ఐస్ క్రీమ్ ఇది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఇంట్లో తయారు చేసుకొని ఆడవాళ్ళు ఒక అర్ధగంట కష్టపడ్డారు అనుకోండి, మంచి ఫుడ్ మన పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, పెద్దలకి, మగవాళ్ళకి అందరికీ అందివచ్చు మనం అని నా ఒపీనియన్. నేనైతే ఇలాగే చేస్తాను. నేను ఎప్పుడు ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసుకొని హెల్తీగా ఉండండి. ఓకే, మీరు అనుకుంటున్నారు ఏంది బెల్లం వేయలేదు అని. నేను ఆల్రెడీ అన్నీ వేసేసాను దీంట్లో. స్టార్టింగ్లోనే బెల్లము, ఇలాచి మొత్తం, అంటే నేను అలా చేసుకుంటాను. నాకు అన్నీ విడివిడిగా చేయాలంటే పెద్ద టైం దొరకదు కాబట్టి నేను మొత్తం నైట్ నానబెట్టేసా. పొద్దున్నే ఏం చేస్తానంటే కొంచెం బెల్లం ముక్క, ఇలాచి ఒక గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసేస్తానమాట. అది కరిగిపోతుంది. రుబ్బేటప్పుడు వేసేస్తాను పిండిలో. ఇంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇంకొంచెం చిక్కబడ్డాక దింపేస్తాను. చాలా బాగుంటుందండి ఇది నా ఐస్ క్రీమ్, ఇష్టమైన ఐస్ క్రీమ్ ఇది. ఇందులో నేను ఆనేక చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక డ్రై ఫ్రూట్స్ అలంకరించుకొని తింటా, చాలా బాగుంటుంది.